ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కేపీహెచ్పి జేఎన్టీకి సింగిల్ పాలిష్డ్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించి జరుగుతూ ఉంది. కేపీహెచ్పి జేఎన్టీ హైదరాబాద్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హైదరాబాద్కి ఈరోజు రైస్ ఆడిచి జరుగుతూ ఉంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి పంపించిన తర్వాత హైదరాబాద్ గోదావరి ప్రజలకే ఎక్కువ హైదరాబాద్కి కానీ, గోదావరికి కానీ, నెల్లూరుకి కానీ, ఈ మూడిలో ఏదో ఊరికి పంపిస్తాం అనుకున్నాం. ఆల్రెడీ నెల్లూరుకి పంపించేసాం. హైదరాబాద్ కూడా పంపిస్తా ఉన్నాం. ఈ రోజున హైదరాబాద్ రైస్ మిల్లింగ్ సింగిల్ పాలిష్డ్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జేఎన్టీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కేపీహెచ్పి జేఎన్టీకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాం. కేపీహెచ్పి జేఎన్టీ కానీ కేపీహెచ్పి జేఎన్టీ హైదరాబాద్. హైదరాబాద్కి పంపించిన ప్రతిసారి మనకు ఒక తెలియని ఆనందం. హైదరాబాద్కి పంపించిన ప్రతిసారి, ఎందుకంటే అవన్నీ కంచుకోట్లు. హైదరాబాద్ కానీ, గోదావరి కానీ, ఇవన్నీ మనకి కంచుకోట్లు లాంటి 5 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ. ఈ రోజున మనం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మనం రైస్ ఆడించి పంపించజరుగుతూ ఉంది. ఒక మహా విశేషం అంటే కంచుకోటలు. హైదరాబాద్ కానీ, గోదావరి ప్రజలు కానీ, నెల్లూరు ప్రజలు కానీ, ఇలా ముందు మెయిన్ ఇల్లు మనకి కంచుకోట లాంటి వాళ్ళు. తర్వాత 5 రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్ర ప్రజలు. వీళ్ళే మనకి 365 రోజుల పాటు సివిఆర్ పద్ధతిలో వరి సాగు 4 నెలలు చేస్తే, కానీ 365 రోజుల పాటు మనకి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకృతి హర్షద్ మెహర్ టీమ్ మెంబర్స్ తరఫున. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజున కూకట్పల్లి, కేపీహెచ్పి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కేపీహెచ్పి జేఎన్టీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఆ ఊరికి మనం సింగిల్ పాలిష్డ్ రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సంతోషకరమైన విశేషం ఏంటంటే, హైదరాబాద్కి మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కానీ, గోదావరి ప్రజలు కానీ, కందుకూరు ప్రజలు కానీ, రాజ్యంపేట కానీ, ఇవన్నీ మనకి మెయిన్ కంచుకోట్లు. ఆ తర్వాత 5 రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాలకి మనం రైస్ పంపించడం అనేది 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. 365 రోజులు ఉంటే 365 నెలకి 30 రోజులు కనీసం ఒక 5-6 బ్యాగులైనా హైదరాబాద్కి ప్రతి నెల మనం పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తెలంగాణ సోనా RNR 15048 పురుడు పోసుకున్నది కూడా, అంటే ఆ వరి వంగడం సృష్టించింది కూడా హైదరాబాద్లోనే. అంటే ఆ వరి వంగడం గురించి కానీ, ఆ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, దాని ఎక్కువ ఆ వరి వంగడం ఆ ఊర్లోనే పురుడు పోసుకున్నది కాబట్టి రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం హైదరాబాదు. అందువల్ల ఆ ఊరోళ్ళు ఎక్కువ తీసుకుంటారు, అంటే అది ఉంటుంది. కానీ గోదావరి ప్రజలు, అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఆ ఏరియా ప్రజలు సెకండ్ టాప్ 2 మనం ఎక్కువగా పంపించేది ఇక్కడే, హైదరాబాద్ తర్వాత గోదావరి ప్రజలకే. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి 5 రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు మనల్ని. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిన్ననే జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి రైస్ బ్యాగ్ సమర్పించేసాం. ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ. ఈ విధంగా ఫస్ట్ జొన్నవాడ కామాక్షమ్మకి పంపించి, ఆ తర్వాత మనం మిగతా ఊర్లకి పంపించడం జరుగుతూ ఉంటుంది. నెల్లూరుకి పంపించాం, నెక్స్ట్ హైదరాబాదే, ఆ తర్వాత గోదావరి ప్రజలకి పంపిస్తాం. ఓకే, కొంతగాని గంగాధర్ గారికి కృతజ్ఞతలు, టీం మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ కష్టంతోనే ఈ రోజున మనం ఈ రైస్ని ఆడిచ్చి అన్ని రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు రైస్. థ్యాంక్ యూ.